లోకములన్నీ కూడా అంత గొప్ప శాంతిని పొందే, అంత చల్లబడింది, అందరి మనసులు చల్లబడ్డాయి. ఈ దేశానికి ఓ లక్షణం ఉంది. ఆశీర్వచనం పెద్ద పెద్ద శ్లోకాలతో మంత్రాలతో చెయ్యక్కర్లేదు. అందరూ బాగుండాలి అంటే ఒకటే మాట అంటారు, చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, నీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నీ కడుపు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, మీ ఊరు చల్లగా ఉండాలి, ఈ దేశం చల్లగా ఉండాలి. చల్లబడింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఈశ్వరానుగ్రహం కలిగింది. ఈశ్వరానుగ్రహం దేని వలన కలుగుతుంది? ధర్మము వలన అని నేను మీకు ముందే మనవి చేశాను. ధర్మరాజు గారు పుట్టిన తర్వాత మరి జాతకర్మ చెయ్యొద్దు, కొడుక్కి పేరు పెట్టాలి. ధర్మమును తప్పకుండా భగవంతుని యొక్క పాదములను విడవకుండా నిలబడగలిగిన ప్రజ్ఞ కలిగిన వారెవరో వారిని ఎంచుకుంటాడు ఆయన. తప్ప కష్టం వస్తే విచలితులైపోయి ధర్మాన్ని వదిలిపెట్టేసే వాళ్ళని పరమేశ్వరుడు మాత్రం ఎలా ఎంచుకోగలడు? అందుకే పాండు దాన్ని బట్టి అర్థం అమ్మట్లా.